కోకల వేణుగోపాల్ గారు ఝాన్సీ గారండి హైదరాబాద్ నుంచి వచ్చారు. 36 సంవత్సరాల వయసు అయినా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చా? ఎస్, పొందొచ్చు అని వారు నిరూపించారు. ఎలా? అలాగే వారికి చాలా సమస్యలు ఉన్నాయి. పెళ్ళి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చా? ఎస్, పొందొచ్చు అని ప్రూవ్ చేశారు. ఇంకా ఒక IUI పోయింది, IVFలో పోయినాయి. IVF ఫెయిల్యూర్ 2 లక్షలు 3 లక్షలు అని వెళ్తారు కదా మీరు. IVF 70% గ్యారంటీ, 80% గ్యారంటీ, 90% గ్యారంటీ. కానీ ఇక్కడ 100% గ్యారంటీ అని IVF సెంటర్ ఎక్కడా లేదు. వారు కూడా అలాగే చెప్పించుకుని వెళ్ళి అక్కడ ట్రై చేశారు. ప్రెగ్నెన్సీ అయితే రాలా. మరి రాకపోయినా IVF పోయిన తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? ఎస్, తెచ్చుకోవచ్చు అని ఆయన ప్రూవ్ చేశారు. అలాగే బైలేటరల్ హెమరేజిక్ సిస్ట్ బైలేటరల్ అండాలు రెండిట్లో కూడా సిస్టులు ఉన్నాయి. అది కూడా రక్తము గూడు కట్టిన సిస్టులు. వాటికి ఆపరేషన్ చేయకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? ఎస్, తెచ్చుకోవచ్చు అని ప్రూవ్ చేశారు. ఏంటి 1, 2, 3 ఇలాంటి బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి. మరి వాళ్ళ విచిత్రమైన ప్రెగ్నెన్సీ స్టోరీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ స్టోరీ మరి మనం విందాం. వారు కాదు అంటాక లేదు. ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్, స్కాన్ ద్వారా కన్ఫామ్, బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫామ్, యూరిన్ టెస్ట్ ద్వారా కన్ఫామ్, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. పైకి ఇది మనం చేసిన టెస్ట్ కాదు, వాళ్ళ ఊర్లో వాళ్ళకు నచ్చిన స్కానింగ్ సెంటర్లో చేయించిన టెస్ట్ ఇది. మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు. గర్భసంచిలో వచ్చిన ప్రెగ్నెన్సీ, కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. మరి ఎట్లా సాధ్యమైంది? వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరే చెప్పాలి. అసలు వేణుగోపాల్ గారు, తోకల వేణుగోపాల్ టి ఝాన్సీ కదా పేరు. అది మీకు హైదరాబాద్ నుంచి వచ్చారు. చాలా హాస్పిటల్ ఉంటాయి హైదరాబాద్లో. నా దగ్గరికి ఎలా వచ్చారు అసలు మీరు? ఇది మనం ఒక ఇంటర్వ్యూ లాగా చేద్దాం. కంటిన్యూగా నేనే కొట్టుడు, కంటిన్యూగా మీరే కొట్టకుండా ఒక వెరైటీగా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చేసిన ఈ మిరాకిల్కి, ఈ అద్భుతానికి పాదాభివందనం. గాడ్ బ్లెస్ యూ. రైట్. అసలు నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది కదా. ఈ 8 yearsలో ఫస్ట్ ఇయరే బాబు ఉన్నాడు. ఒక బిడ్డ పుట్టాడు. పెళ్ళైన కొత్తలోనే. కాకపోతే ఆర్టిజం కిడ్. బిడ్డకి కొంచెం హెల్త్ బాగాలేదు. ఇక ఆయనతోటే చాలా బాధలు పడ్డాం, చాలా నరకం అనుభవించాం. ఇప్పటికీ అదే ఉంది. అవును. బట్ ఇక తర్వాత ఇంకో బాబు కూడా వచ్చినప్పుడు తీసుకొచ్చారు మీరు కదా? తీసుకొచ్చారా? తీసుకురాలేదు సార్. చెప్పినట్టున్నారు నాకు, పాయింట్ చెప్పారు. కరెక్ట్. ఓకే. సో అతనితో బాధపడుకుంటూ అలాగే ఉండి కొంచెం డిలే చేసాం. నెక్స్ట్ బాబుకి భయపడ్డారు. నెక్స్ట్ బాబు కూడా అలా వస్తుందేమో అని చాలా మంది భయపట్టించారు. అలాగే భయపడి మేము కూడా కొంచెం ఆగిపోయాము. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో బాబు ఉంటేనే, ఇంకోరు ఉంటేనే ఈ బాబు కొంచెం మళ్ళీ సెట్ అవుతారని మళ్ళీ అప్పటి నుంచి ట్రై చేయడం స్టార్ట్ చేశాము. ఒంటరిగా ఆయన ఆడుకోవడం, తాను మాట్లాడుకోవడం. ఎంత పెద్దవాళ్ళు ఎంతైనా పిల్లలతో ఉండలేము అది. సో అలా మళ్ళీ ట్రై చేసాము. ఎంత ట్రై చేసినా అది కావట్లేదు. డాక్టరే యాంకర్ అయిన సందర్భం. ఇప్పటివరకు మీరు యాంకర్లను చూసి ఉంటారుగా. డాక్టర్ యాంకర్ చూడండి ఎలా ఉంది ఇక్కడ స్టోరీ. మరి ఆయన సక్సెస్ స్టోరీ అలాంటి గొప్ప స్టోరీ ఇది. డాక్టర్ ఏంటి, దేవుడు కూడా యాంకర్ అవుతాడు ఇలాంటి సందర్భంలో. అలా పడిన బాధల్లో దేవుడు కూడా యాంకర్గా మారాల్సిందే. అలాంటి అద్భుతం జరిగింది ఆయన దృష్టిలో. అందుకనే మీరు అంత జాగ్రత్తగా వినాలి. పిల్లలు లేరన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వినాలమ్మా. పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఉంటే మీరు వింటూ వాళ్ళకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయాల్సిన వీడియోలు ఇవి. ఫార్వర్డ్ చేయాలి. మీరు మేలు పొందలేకపోయినా మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి మేలు పొందేటట్టు కంపల్సరీ చేయండి. అప్పుడు వాళ్ళకి బిడ్డ పుట్టిందంటే మిమ్మల్ని దేవుళ్ళలాగా చూస్తారు, దేవుళ్ళు అయిపోతారు. మీరు చెప్పండి. అలాగే ఇక ట్రై చేస్తుంటే కావట్లేదు. ఇంత 1 year 2 years చూసాము, కావట్లేదు. ఎందుకు కావట్లేదు అని హాస్పిటల్కి వెళ్ళాము. మామూలుగా చూపిస్తే వాళ్ళు AMH లెవెల్స్ లేవు, అసలు లేదన్నారు. జీరో అన్నారు. గుండు 0 అంటే మాకు నమ్మబుద్ధి కాలేదు. అదేంటి అట్లా 0 ఉంటే ఫస్ట్ బాబు కూడా కలగద్దు అని నమ్మలేదు.
అసలు నమ్మకుంటే ఇక సరే ఈ డాక్టర్ అవసరం లేదని ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాను. 0 కాబట్టి IVF బొమ్మ ఉంది. ఫస్ట్ బేబీ మామూలుగానే పుట్టింది, మామూలుగానే న్యాచురల్ గా. అదే అదేదో ఆరోగ్య సమస్య పక్కన పెట్టండి, న్యాచురల్ గా పుట్టింది. అవును. అలా ఆ డాక్టర్ కదా ఇంకో డాక్టర్ దగ్గరికి అలా హైదరాబాద్ లోనే ఒక 4-5 ఫేమస్ డాక్టర్స్ దగ్గరికి అందరినీ తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఈ సిస్టులని ఈ AMH0 ఇక కాదు, మీకున్నది ఒకే ఒక దారి IVF అంతే. ఇక IVF అది కూడా IVF డోనర్ ఇక వేరే ఛాన్స్ లేదు. ఇక దానికి కూడా మేము ఇక కొన్ని రోజులు బాధపడి దానికి కూడా డిసైడ్ అయిపోయి అది కూడా ఇక ఎందుకంటే అందరు డాక్టర్లు IVF డోనర్ అంటున్నారు. ఇక తప్పదేమో, మన నిజంగానే మనలో ఏదో హెల్త్ సమస్య వచ్చేసినట్టుంది, జబ్బు వచ్చేసినట్టుంది, AMH కూడా 0 అంటున్నారు, ఏదో పిల్లలే పుట్టరంటున్నారు, గ్యారంటీ లేదంటున్నారు. అది కూడా 2-3 అండాలే ఉన్నాయి. 3 నెలలు కానీ దాటిందంటే ఆ 3 అండాలు దుంపనాశనం అయిపోద్ది, సర్వనాశనం అయిపోయేది అంటున్నారు. IVF తొందరగా రావాలి అనేది అప్పటికి అది నిజమని నమ్మారు. అలాగే కాదని 0 AMH లెవెల్ 0 అన్నాక ఇక కారు కదా అని అండాలు కూడా ఏమో డోనార్ అనేటప్పటికి అది కూడా నమ్మారు. వాళ్ళు చెప్పిన సైన్స్ ప్రకారం కావచ్చు అని అనుకుని కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అట్లా అవుతుంది, పిల్లడు పుట్టాడుగా మనకి ఇది కరెక్ట్ కాదేమో అనుకున్నాము. కానీ వెళ్ళిన ప్రతి డాక్టర్ ఇలాగ మడతేసి అక్కడే తిప్పుతుంటే ఈ మడతే కరెక్ట్ ఏమో, మనమే రాంగ్ ఏమో అనుకున్నదట్టుగా వెళ్ళిపోయారు. అవును సార్. ఇక అలాగే ఫిక్స్ అయిపోయి సరే అని ఇక కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా సరే అయితే అని చేపించాం. ఇక అంతేగా, డబ్బులు సంపాదించుకోవచ్చు, పోతే మళ్ళీ సంపాదించుకుందాం, వయసు అయిపోతే రాదంటున్నారు కదా, బిడ్డ మరి మెయిన్ కదా అని చెప్పి ఇక ఉన్నది ఏదో ఒకటి తాకట్టు పెట్టైనా లేకపోతే ఏదో EMI తీసుకునైనా చేసుకోండి. EMI కూడా ఇస్తారుగా మన వాళ్ళు, టైఅప్ ఉంటాయి బ్యాంకులతో, టైఅప్ ఉంటుంది. సో చేపించాం సార్. దానికి వాళ్ళు అన్ని రకాల టెస్టులు అని ఎన్నో చేశారు. ఇక అన్ని చేసి వాళ్ళు చెప్పే విధానము కన్ఫర్మ్, వితౌట్ డోనర్ ఇంపాసిబుల్ అన్నారు. డోనర్ అయితే ఇక కన్ఫర్మ్ మేము చేసేస్తామన్నారు. మీరు ఇంక టెన్షన్ పెట్టుకోవద్దని అన్నారు. సరే ఇక నేను మళ్ళీ అంటే అందరూ 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు చేపించుకుంటున్నారు ఈ IVFలు అంటే ఆశతోటి ఇంకా ఇదిగా. సో నేను అంత నేను బేర్ చేయలేను, నాకు మీరు ఏది చేసినా ఫస్ట్ టైమే కావాలని నేను ఫస్ట్ 50,000 ఎక్కువైనా ఒకసారి అయ్యేటట్టు చూడండి అన్నావు అని నేను రిక్వెస్ట్ చేశాను. అంటే వాళ్ళు కూడా సరే ఓకే అన్నారు, చేశారు అట్లా అని చేశారు. కానీ లాస్ట్కి ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి చేద్దామని అన్నారు. ఇంకోటి చేద్దామంటే ఇక నేను అప్పటికి ఇక కొంచెం వెనకడి చేశాను. అప్పటికి మా వైఫ్ కూడా ఇక బాగా డిప్రెషన్కి వెళ్ళి కంటిన్యూగా ఒక 2-3 డేస్ ఏడుస్తూనే ఉంది. ఏడుస్తుంటే అలాగే ఆమె ఏదో రకంగా ఇన్ని రోజులు అన్ని సంవత్సరాలు కనబడిన మీ వీడియోస్ అప్పుడు ఆమెకు కనిపించి తను కూడా ఫస్ట్లో 1-2 వీడియోలు చూసి అంతకుముందు చూసినప్పుడు లైట్ తీసుకుంది. తర్వాత చూసింది, తర్వాత అదే అంటే ఒక నెక్స్ట్ డేనా అట్లా చూసింది, అవేగా మళ్ళీ రిపీట్ అవుతుంది చూసిన తర్వాత కొంచెం నమ్మగలిగింది. మొత్తం ఆల్ వీడియోస్ చూసింది. అక్కడ ఏడ్చుకుంటేనే అన్ని వీడియోస్ మొత్తం చూసి మళ్ళీ నాకు చెప్పింది, అరే మనం జస్ట్ అయిపోయి IVF వెళ్ళి జస్ట్ 1 వీక్ కూడా అవుతలేదు, మళ్ళీ నువ్వు ఇంకో డాక్టర్ అంటున్నావు. అందరు డాక్టర్లే, అందరు పెద్ద డాక్టర్లే మనం చూసింది, ఈ డాక్టర్ ఏంటి మరి మళ్ళీ ఎంట పడుతున్నావు అంటే సరే ఇక తన నమ్మకం అలా ఉంది, ఆ రేంజ్లో నమ్మకంగా చెప్పింది. సరే ఎందుకు డిసప్పాయింట్ చేయాలి, ఎంతో ఖర్చు పెట్టినాం, ఇది ఏమవుతుంది చూద్దాం, ట్రై చేద్దాం, ఆమెను డిసప్పాయింట్ చేయొద్దు, బాధ పెట్టద్దు, ఇప్పటికే చాలా బాధలు ఉంది కదా అని సరే నేను నో అనలేదు, 1 సెకండ్ కూడా నో అనలేదు. సరే పోదాం పని నెక్స్ట్ వీకే వచ్చేసాం. జస్ట్ IVF ఫెయిల్ అయిపోయిన వెంటనే ఇక దేవుని ధైర్యం అనుకోవాలి కదా. ఆమె ఫెయిల్ అయ్యి 2 డేస్ ఇక ఏడుస్తూనే ఉన్నది. ఇమ్మీడియట్ గా మీ వీడియో కనిపించింది. ఆమె బాధ తట్టుకోలేక ఆ దేవుడు మీ వీడియో చూపించాడేమో. సో ఆ వీడియో చూడగానే ఇక అవి అలాగే కోలుకుంది. మళ్ళీ హోప్స్ వచ్చినాయి. ఇక మళ్ళీ హోప్స్ వచ్చి ఇది ఒకటి ట్రై చేద్దాం, ఇది తర్వాత చూద్దాం, ఇదైతే 100% అయిపోతే నమ్మకం నా అని అన్నది. అంటే సరే ఇక ఆమె అంత నమ్మకంగా కాన్ఫిడెంట్గా చెప్పే విధానం చూస్తే నేను ఇక నోడలేకపోయాను. సో తను కూడా బాధ పెట్టకూడదు, ఇప్పటికీ చాలా బాధలు ఉందని ఓకే అని చెప్పాను. నెక్స్ట్ ఇక నాకు వీలు కాకుండా అప్పటికే లీవ్లు పెట్టి ఉన్నాను. అప్పటికి అయినా కూడా అన్నది సరే ఇక మనం బాధ పెట్టితే ఓకే అని వచ్చేసాను. వచ్చి మీ వీడియో చూసాను, ఇదంతా ఇలాగే ఇక్కడ కూర్చొని చూసాను అంతా. ఫస్ట్లో నాకెందుకో అంటే నాకు ఫ్రాంక్లీగా చెప్తున్నా, నాకు నమ్మబుద్ధి కాలేదు. తనకు మాత్రం 100కి 1000% నమ్మకం ఉంది. ఇక దేవుడు చూపించాడు ఆ వీడియో అనుకోవాలంతే. ఆ మిరాకిల్ అదంతే. అలా ఆమె నమ్మిన దానికన్నా
అంత ఈజీగానే అయిపోయింది కూడా ఇక్కడ. మీరు చెప్పిన ఇక్కడ ఇచ్చిన మెడిసిన్స్ కానీ. మీకు ఎన్నాళ్ళు వచ్చింది ప్రెగ్నెన్సీ? జస్ట్ 2 months ఇంకా లాస్ట్ అయిపోయింది. 6 నెంబర్ వాడుతున్నాం అయిపోయింది. అంటే కంప్లీట్ 2 months ఇచ్చిన మెడిసిన్ కూడా అవ్వలేదు. లాస్ట్ నెంబర్ ఇంకా వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మొత్తం ఫస్ట్ 2 months క్రిములు, తర్వాత 2 months హార్మోన్లు, తర్వాత 2 months ట్యూబుల్ క్లీనింగ్ ప్లస్ వీర్య కణాల పరీక్ష మళ్ళా చేసి వాటికి మార్పులు చేర్పులు చిన్న చిన్న ప్రొసీజర్లు ఇలా ఉంటాయి మన కోర్స్. ఫస్ట్ 2 months క్రిములు, తర్వాత 2 months హార్మోన్లు, తర్వాత అడ్డులు తొలగించడం, 0 కౌంట్లు లేకపోతే ట్యూబులు బ్లాకులు ఉంటాయి వాటిని తొలగించడం, ఇలాంటివి సరిచేయడం 6 నెలలు. ఆ తర్వాత కూడా చిన్న చిన్న ప్రొసీజర్లు ఉండొచ్చు కొంతమందికి. 8 నెలల వరకే మన కోర్సు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది. కాబట్టి 8 నెలల్లో 8 రోజులకు రావచ్చు, 6 రోజులకి రావచ్చు, 6 నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఎవరికి ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. అది ఆ రోజు నేను చెప్పినట్టున్నాను, ఎవరికి ఎక్కడైనా రావచ్చు అని చెప్పి. మీకు 2 monthsకే సెట్ అయిపోయింది. 2 monthsకే సెట్ అయింది. ఆ మెడిసిన్స్ కూడా ఎంత సిన్సియర్గా అంటే ఇక టైం టు టైం నేను ఎక్కడున్నా కంపల్సరీ ఫోన్ చేసి వాడిచ్చేది ఆవిడే, వాడిచ్చేది. నేను వేసుకుంటున్నాను, మీరు వేసుకోవాలి, నేను వేసుకున్నాక తను వేసుకునేది. అలా ప్రతిరోజు కంపల్సరీ అలా 2 months అసలు టైమింగ్ కూడా మిస్ కాకుండా వాడాము. సో ఆమె అంత నమ్మకంగా అంత ట్రై చేసినందుకు దేవుని దయ వల్ల సక్సెస్ అయింది. ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఐవీఎఫ్ ద్వారా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది న్యాచురల్గా. అది గొప్ప విషయమే కాదా? వచ్చిందా రాలేదా? నమ్మటానికి కూడా వీలు లేని విధంగా వస్తాయి ఇక్కడ. అది ఆ రోజు నేను చెప్పా. అవును సార్. నమ్మలేరు మీరు, నమ్మడం కూడా కష్టం. చెప్తున్నప్పుడు వింతగానే ఉంటుంది, నమ్మలేరు. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నమ్మలేరు అని చెప్పాను నేను కూడా. ప్రెగ్నెన్సీ వచ్చే రోజు ఆ రోజు టెస్ట్ చేసిన రోజు కూడా నేను నమ్మలేదు. కానీ నమ్మకం మళ్ళీ ఇంకొకటి తెప్పించి మళ్ళీ చెక్ చేయించాను, అయినా నమ్మలేదు. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ తోటి తీసుకుని అప్పుడు ఓకే. తర్వాత మళ్ళీ అదే రోజు ఈవినింగ్ స్కానింగ్ చేయించాను, అప్పుడు నమ్మకం కలిగింది. మేలో వచ్చి తీసుకెళ్లారు కదా? ఒకసారి వచ్చి తీసుకెళ్లారు. ఫస్ట్ది మేలో వచ్చినట్టున్నారు. ఇది ఇప్పుడుదా పాతదా మేదా? 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయా? ఇది సెకండ్ది. ఇది సెకండ్దా? ఇది మేది ఇక్కడ ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూపించుకున్నా. ఇది మేలో స్టార్టింగ్ స్కాన్. సింగిల్ లైవ్ ఇంట్రాయిట్రన్ పేటస్ అనేది శాక్, ఓన్లీ శాక్ ఉంది. అప్పుడు మే నెలలో వచ్చారు. ఇది శాక్ ఉంది. వచ్చి మెడిసిన్ తీసుకెళ్లారు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనగానే మా టెలికాలర్ చెప్పగానే మేము ఒక స్కాన్ చేయించుకోమని అక్కడ చెప్పాం. ఇదిగో జస్ట్ శాక్ ఉంది, గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో లేదు. సో పర్వాలేదు, వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళిపోండి. నిలబెట్టడానికి ఏ క్రిములు అయితే ఉన్నాయో బిడ్డను కూడా కాపాడటానికి ఆ క్రిములకి బిల్లలు తీసుకెళ్ళాలి, కంపల్సరీ ఇక్కడికి రావాలన్నాం. అది వచ్చిన తర్వాత పేటల్ పార్ట్ హార్ట్ బీట్ రావడానికి ఇచ్చాం అప్పుడు మే నెలలో. ఇప్పుడు మరలా స్కాన్ తీసుకురామన్నాం. మరలా ఆయన దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకున్నారు. ఇప్పుడు పేటల్ పార్ట్ హార్ట్ బీట్ వచ్చేసింది. ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు ఎర్లీ స్కాన్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంత వీక్స్? 7 weeks. 7 weeks 2 days. ఓకే, 7 weeks 2 days. యోక్సాక్సిన్, పేటల్ పోల్సిన్, పేటల్ హార్ట్ సీన్ 164 BPM. పేటల్ హార్ట్ కూడా వచ్చేసింది 164 BPM బీట్స్ పర్ మినిట్. 120 నుంచి 180 వరకు ఉంటుంది పేటల్ హార్ట్. సో నార్మల్గా ఉంది. చూసుకోండి ఎంత చిత్రం జరిగిందో. మరి సిస్టులు కూడా ఉన్నాయి అన్నారు. ఏవి సిస్టులు? వచ్చినప్పుడు సిస్టులు ఉన్నాయి, కొయ్యాలని కూడా చెప్పారు వాళ్ళు. నేనేం చెప్పాను? ఒబేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్. ప్రెగ్నెన్సీలు తెప్పించాడు న్యాచురల్గా అని చెప్పి తెలుగుదనానికే వెలుగు చూపించారని చెప్పి మనకు ఆ పద్మశ్రీ ఎన్టీఆర్ గారు అవార్డు ఇవ్వడం జరిగింది మే 31, 2025. ఎందుకు ఇచ్చారండి? దేనికి ఇచ్చారు ఇవన్నీ? డాక్టర్లకు కూడా అర్థమవుతుంది కానీ మీకు అర్థం కావట్లేదే. ప్రభుత్వాలకు కూడా అర్థమవుతుంది కానీ మీకు అర్థం కావట్లేదు. ఇంకా ఫేక్ ఏమోరా. అక్కడ ఐవీఎఫ్ 3 లక్షలు పోతున్నా, నో గ్యారంటీ అంటే కరెక్ట్ పోయినా పర్లేదు, డిస్కౌంట్ ఇస్తుంది కావు 50,000. మొత్తం 3 లక్షలే పోతున్నాయి, డిస్కౌంట్ అంటే 50,000. అలా ఉంది ఈ ప్రపంచం. ఏం చెప్తాం మనం? మనకి ఇవన్నీ అనవసరం అండి. ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు మనకు అనవసరం. మన పనేంటి? దేవుడు మీకు దారి చూపించాడు. వీడియో కనపడిందంటేనే దేవుడు దయ ఆయనకు ఉందని అర్థం, లేకపోతే వీడియో చూడడం. లేకపోతే చాలా వీడియోలు ఉంటాయి, సినిమాల వీడియోలు బోల్డ్ ఉంటాయి. ఇది కనపడాలనే ఉందయ్యా, ఈ బోల్డ్ ఉన్నాయి వీడియోలు. ఇంకా అక్కడ మనకి మసాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసుకుంటే ఎటో వెళ్ళిపోతారు.
కానీ ఇక్కడ దేవుడు దయ ఉంటే మాత్రం వీడియో కనపడుతుంది. కనపడిన తర్వాత దాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఫలితం పొందితే అప్పుడు మీరు చెప్పింది వాళ్ళకు కూడా ఉపయోగపడినట్టు, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటే ఆ పుణ్యం నీ బిడ్డకి చేరినట్టు. ఇది అదే మంచి ఉద్దేశంతో మనం చెప్పాల్సింది చెప్పేస్తాం, అంతే కదా. దేవుడు నీకు ఉపయోగపడ్డాడు ఒక వీడియో రూపంలో, అదే వీడియో రూపంలో మరొకరికి ఉపయోగపడటానికి మీరు దేవుడికి అవకాశం ఇస్తున్నారు, దేవుడికి సహకరిస్తున్నారు. అంటే మీరు దేవుడు మనిషి అయ్యారు ఇప్పుడు. అది అంతవరకే మన పని అండి. మన పని మనం చేసాం, మిగతాదంతా దేవుడి దయ. ఆ దేవుడు మీకు ఇట్లాగే తోడుగా ఉండి, మీ బిడ్డకి తోడుగా నీడగా ఉండి, బిడ్డని ఆరోగ్యంగా అలాగే చక్కగా బయటకు వచ్చే వరకు ఆయన తోడుగా నీడగా ఉండి మీ చేతుల్లోకి వచ్చేటట్టు చేసి, మీరు ఏదైతే ఆవేదన పడ్డారో ఇన్నాళ్ళ నుంచి, ఏవైతే బాధలు పడ్డారో ఆ బాధల్లో నుంచి విముక్తి కలిగించి చక్కగా సంతోషపడేటట్టుగా ఒక లోకరక్షకులు లాంటి బిడ్డని మీ చేతుల్లో పెట్టాలని, మిమ్మల్ని పితృదేవుడిగా మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. రైట్.